రెండు చేతులు ముందుకు పెట్టి అంతా ఒకసారి నన్ను చూడండి. చేతులు పెట్టమన్నాను కదా అని ఇలా పెట్టడం కాదు, ఇలా పట్టుకుని ఇలా తిప్పి పూర్తిగా ఇలా స్ట్రైట్గా రావాలి. ఎదురుగా పక్క పక్కనే పర్ఫెక్ట్గా రావాలి. ఇలా వస్తేనే ఆ కీళ్ళన్నీ ఇటు తిరుగుతాయి పక్కకి. ఇంతే. ఒకవేళ ముందు పక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళకి అడ్డం పడకుండా అలా అటు ఇటు జరుపుకోవచ్చు, పర్వాలేదు. కానీ చేతులు ఇలా ఉండాలి. లావుగా ఉన్నవాళ్ళు, లావు తగ్గాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఉంగరపు వేళ్ళని కింద పెట్టి ఇట్లా నొక్కి పెట్టి ఆ బట్టన వేళ్ళని పైకి నొక్కు పట్టుకుని అలా చేయండి. సన్నగా ఉన్నవాళ్ళు మాత్రం ఇలాగే చేయండి. ఇలా పట్టుకుని కూడా చేయొచ్చు. ఉంగరపు వేళ్ళని పైన తొక్కాలి, అలా లాక్ చేయాలి. లావు తగ్గాలి అనుకున్న వాళ్ళు ఉంగరపు వేళ్ళని కింద పెట్టి బట్టన వేళ్ళని పైన పెట్టి అలా పెట్టండి. స్ట్రైట్గా ఉండాలి. చేతులు పూర్తిగా తిప్పాలి. కీళ్ళు నొప్పులు వస్తాయి, వచ్చినా సరే ఆ నొప్పి మీద కాన్సన్ట్రేషన్ లేకుండా, నొప్పి మీద కాన్సన్ట్రేషన్ చేసి లోపలికి వెళ్ళిందంటే మనసు, ఇంకా నొప్పి ఉండదు. చెప్పండి. చేసి పైకి ఉంచి మోచేతులు వంగకుండా రెండు చెవులు పక్క నుంచి చేతులు పైకి వెళ్తే అది కరెక్ట్గా చేసినట్టు. బొడ్డు దగ్గర ఉండే కింద పొట్ట భాగం పైకి సాగి పైకి వస్తుంది. అలా వస్తేనే కరెక్ట్గా చేసినట్టు. స్ట్రైట్గా పెట్టి ఇప్పుడు
నెమ్మదిగా తీసి 2 చేతులు ముందు పెట్టుకుని ఎంతసేపు షోల్డర్లో నొప్పి వచ్చింది, మెడలో నొప్పి వచ్చింది, ఎక్కడెక్కడైతే నొప్పి వచ్చిందో ఆ నొప్పిలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంతవరకు ఆగిపోయింది, ఇప్పుడు జరుగుతుంది. దాని మీద ఏకాగ్రత పెట్టి వదిలే ప్రతి శ్వాసలో నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుంది అనుకుంటూ, తీసుకునే ప్రతి శ్వాసలో నా లోపలికి జ్ఞాన సూర్యుడు కిరణాలు, శక్తి కిరణాలు, ఎర్రటి వైబ్రేషన్స్ అన్ని నా లోపలికి శ్వాస రూపంలో వెళ్తూ ఆత్మలో ఉన్న నెగిటివ్ వదిలే శ్వాసలో బయటకు వస్తుంది అనుకోవాలి. ఈసారి నెమ్మదిగా మెడ రైట్కి తిప్పండి. రైట్కి చూస్తూ ఎడం చెయ్యి మాత్రమే పైకి లేపి ఇప్పుడు మళ్ళీ ఓంకారం చెప్పండి. చేయి పెట్టామంటే పెట్టామన్నట్టు కాదు, మీ చేతిలో లడ్డు పెడితే దొల్లి కింద పడిపోకూడదు, అలా ఉండాలి. లెఫ్ట్ సైడ్ రైట్ చేయి చాపండి. చేయి అట్లా పైకి వెళ్ళిపోకూడదు, సమానంగా భుజానికి సమానంగా ముందుకు రావాలి. చేతిలో లడ్డు ఉంది, దొల్లు కింద పడకుండా చూసుకోండి. మళ్ళీ రిలీజ్. కంప్లీట్గా ఆత్మిక స్థితిలో ఉండే చేయండి. ఇప్పుడు మనం చేసిన 4 ఆసనాలకి మెడ నొప్పులు రావు, ఉంటే తగ్గిపోతాయి. ఆసనం వేస్తూ ఓంకారం చెప్పాం కాబట్టి 72,000 నాడులన్నీ ఓపెన్ అవుతాయి. ఎప్పటికీ లైఫ్లో పెరాలసిస్ కానీ, బీపీ పెరగడం కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, సైట్గా పెయిన్ కానీ ఎలాంటి రోగాలు మన లోపలికి రావు, కొత్తగా రావు. ఉన్నాయన్నీ తగ్గిపోతున్నాయి, గ్యారంటీగా తగ్గిపోతాయి. ఇవన్నీ రెగ్యులర్గా కొంచెం అమృతాలు లేచిన తర్వాత ఆ తర్వాత పడుకోకుండా మీరు చేస్తే ప్రతిరోజు సరిపోతుంది. ఇప్పుడు 2 చేతులు పైకి లేపి ఇలా బిగించండి, వెస్ట్ బిగించండి, ముందుకు రండి. నెమ్మదిగా పక్కకు తీసుకోండి. ఇలా చేసేటప్పుడు ఈ ప్రాంతంలో ఉండే బోన్స్ అన్నిటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఏం జరుగుతుందో గమనించండి. సేమ్ టైంలో వీపు వెనకాల థొరాసిక్ T1, T2, T3, T4, T12 వరకు ఉంటాయి బోన్స్. ఆ బోన్స్లో కూడా ఎన్నో కదలికలు జరిగి ఆ మధ్యలో ఉండే డిస్క్ మధ్యలో ఉండే మెత్తటి స్పాంజ్ లాగా ఉంటుంది. దాని లోపల సోడియం క్లోరైడ్ చేరి
ఎన్నో రకమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అవన్నీ కదిలి బయటికి వెళ్ళిపోతుంది, దానిలో ఉన్న తుప్పంతా వదిలిపోతుంది. ముందు వెనక్కి, పూర్తిగా వెనక్కి తీసుకోండి బాగా. అది ఏం చెప్పాను, 2 మోచేతులు ఒకదానికొకటి తగలాలి అని చెప్పాను. నన్ను చూసి నేను ఎలా చేస్తున్నాను అలా పర్ఫెక్ట్గా చేశాను. ఓకే, ఇప్పుడు 2 చేతులు ఇలా పట్టుకోండి, తిప్పండి. రివర్స్, యాంటీ క్లాక్ వైజ్. మీరు చేసేటప్పుడు క్లాక్ వైజ్ 8, యాంటీ క్లాక్ వైజ్ 8 అలా చేయాలి. పైకి లేపండి, మళ్ళీ అలాగే ఉంచండి, వదిలిపెట్టద్దు, గట్టిగా పట్టుకోండి. నెమ్మదిగా తిప్పి కుర్చీలో కూర్చున్న వాళ్ళు అదే కుర్చీలో అలాగే కూర్చుని, కింద కూర్చున్న వాళ్ళు కూడా నెమ్మదిగా వెనక్కి తిరిగి పూర్తిగా అలా తిరిగి అలా పట్టుకోండి. కింద కుర్చీ లేని వాళ్ళు మాత్రం అలా తిరిగి అలా ఉండండి కొద్దిసేపు. అందరూ ఒకసారి నన్ను చూడండి, ఇక్కడ రకరకాలుగా చేస్తున్నారు. ఇలా కూర్చున్నాం, ఈ పార్ట్ ఏం కదలొద్దు. ఇది చేస్తే నడువు నొప్పి తగ్గిపోతుంది. నడువు నొప్పిలో L1, L2, L3, L4 ఈ 4 డిస్కుల్లో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే తగ్గుతాయి. నడువు నొప్పి ఉన్నా చెయ్యాలి, నడువు నొప్పి తగ్గడం కోసం చేయాలి. ఈ చుట్టూ ఉండే కొవ్వు తగ్గడం కోసం ఇది చాలా బాగా పనికొస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ తగ్గిపోతుంది, లేని వాళ్ళకి రాకుండా ఉంటుంది. లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, హెపటైటిస్ A, హెపటైటిస్ B, హెపటైటిస్ C ఇవన్నీ తగ్గిపోతాయి. రైట్కి బాగా తిరగండి, పూర్తిగా నన్ను చూడండి. నేను చేతులు ఎక్కడ పట్టుకున్నానో, ఏ చెయ్యి ఎక్కడ ఉందో చూడండి. ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే చేయొచ్చు, ఎవరికి ప్రాణానికి హాని ఉండదు. అందరికి సరిపోయేలాగా డిజైన్ చేసి చేసిన ఆసనాలు ఇవన్నీ. పూర్తిగా తిరగాలి, షోల్డర్ అంతా, నడుమంతా మొత్తం ట్విస్ట్ అవుతుంది. తీసేయండి. ఇప్పుడు ఎలా అయితే రైట్కి తిరిగాను కదా, లెఫ్ట్ వైపు ఆపోజిట్ సైడ్లో తిరగండి. ఆపోజిట్ సైడ్లో పూర్తిగా తిరగండి. మ్యాక్సిమం ఎంత వెనక్కి తిరగలుగుతారో అంత వెనక్కి తిరగాలి. ఇలా చేస్తే నడుము చుట్టూ ఉండే కొవ్వంతా కరిగి నడుము సన్న నాగరాజులా అయిపోద్ది. డిస్క్ మధ్యలో ఉండే కొవ్వు కరుగుతుంది. ఎప్పుడైనా పైకి లేస్తుంటే నడుము పట్టేసింది, కింద కూర్చుంటుంటే నడుము పట్టేసింది, ఇలాంటి కంప్లైంట్లన్నీ వెంటనే పోతూ ఉంటాయి. ప్రతిరోజు మనం లేచినప్పటి నుంచి రాత్రి పడుకుని మళ్ళీ లేచే వరకు 1 లీటర్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో. తీసేయండి. ఈ శరీరం వాతం, కఫం, పిత్తం ఈ 3తో తయారు చేయబడింది. ఇది చాలా పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ. ఈ కెమికల్ ఫ్యాక్టరీలో ఎన్నో కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అలా రిలీజ్ అవుతున్న కెమికల్స్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయాలి అంటే, వాతాన్ని, కఫాన్ని, పిత్తాన్ని 3ని బ్యాలెన్స్ చేయాలంటే చాలా చిన్న చిన్న పొరపాట్లు మనం చేస్తూ, ఏ నొప్పి వచ్చినా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి సార్ ఏం చెప్తే అలాగే మనం
చేస్తూ వస్తున్నా. ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ రేపు రావాలమ్మా అని చెప్తారు. ఒక్కసారి సార్లు తీసుకెళ్ళి వాడికి మళ్ళీ రావక్కర్లేదని చెప్తారు. ఎప్పుడైనా అమ్మ మొగాళ్ళ నొప్పి వచ్చింది ఏంటి అనుకుని వెళ్తే వాడితో ఫోన్లో మాట్లాడుకుంటా ఫోన్ పక్కన పెట్టి గుండె ఆపరేషన్ చేసి పక్కన పెట్టాడు. ఏందమ్మా చెప్పావు? మొగాళ్ళ నొప్పి అంటే గుండె తీసారేంటండి? దానికి ఏదో మళ్ళీ మేనేజ్ చేస్తారు. అర్థమవుతుందా? అందుకని సాధ్యమైనంత వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనమే చాలా పెద్ద డాక్టర్లు కదా. ఇప్పుడు నేను పేషెంట్ని అనే స్వమానాన్ని తీసేసి ఏ స్వమానంలోకి రావాలి? డాక్టర్ని అనే స్వమానంలోకి రావాలి. సరేనా? కూర్చుల్లో కూర్చున్న వాళ్ళందరూ ఏం చేస్తారు? ఫస్ట్ షోల్డర్స్ అయినాయి, మెడ అయింది, తర్వాత నడుమైంది, ఇంకా కిందకు వద్దాం. ఓకేనా? గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. నాకు గుర్తు లేదు, మెమరీ లేదు అనే ఆలోచన కూడా తీసేయండి. కుడికాలు తీసి పైన పెట్టి నెమ్మదిగా కింద కూర్చున్న వాళ్ళకి కూడా వీలవుతుంది. ఏదైనా సమస్యే లేదు. కూర్చోండి. ఒక కాలు మీద ఇంకో కాలు పెట్టుకుని నెమ్మదిగా పైనుంచి కిందకి అట్లా ఊపండి. సింపుల్గా. కలపండి. సైట్గా పెయిన్ ఉండే వాళ్ళకి తగ్గిపోతుంది, లేకుండా ఉంటుంది, రాకుండా ఉంటుంది. సయాటిక్ అని మన శరీరంలో అతి సన్నగా ఉండి పొడవైన నరం ఒకటి సయాటిక. అది బ్రెయిన్ నుంచి ఆడవాళ్ళు జడ వేసుకుంటే పైనుంచి కిందకి ఎలా వస్తుందో అట్లా స్పైనల్ కార్డ్లో నుంచి వచ్చి షోల్డర్లోకి వెళ్ళి మళ్ళీ కిందకి జరిగి కుడి షోల్డర్లోకి రైట్ లెఫ్ట్లోకి పోయి స్పైనల్ కార్డ్లోంచి కిందకి జరిగి మళ్ళీ రైట్ లెఫ్ట్ థైస్లోకి వెళ్తుంది. ఈ డిస్క్లో ఏ పక్కన ఒత్తుకున్నా సరే ఇది సైట్గా పెయిన్ వచ్చేస్తుంది. అందుకని అందరికీ L1, L2, L3, L4 అమ్మ నొప్పి వచ్చేసింది. ఎందుకు వచ్చేసిందో నొప్పి ఒకసారి చూద్దాం. అక్కలకి ఎందుకు వస్తుంది, అన్నెలకి ఎందుకు వస్తుందో కూడా ఒకసారి చూద్దాం. సో ఇట్లా తిప్పి దాని రైట్ అట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పండి. లాగి అలా పట్టుకొని సాగదీసి గ్యాస్ ట్రబుల్ అంతా తగ్గిపోతుంది అనమాట. లోపల ఉన్న గ్యాస్ అంతా నెమ్మదిగా జరిగి బయటికి వెళ్ళిపోతుంది. పట్టుకుని అలాగే ఉండండి ఒక్క నిమిషం పాటు. ప్రతిరోజు ఈ డైరెక్షన్లో ఇలా చేస్తే చాలు, మనకి ఎప్పటికీ మన రోగాలు అనేవి దొరికిచారు. లెఫ్ట్ అన్నీళ్ళు మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తారు. వాళ్ళు ఎలా చేస్తారంటే ఇలా కూర్చోవాలి మామూలుగా, బండి ముందుకి వెనక్కి. ఆ ఇంజనీరు వీళ్ళు ఇలా కూర్చుంటే బాగుంటుంది అని అలా డిజైన్ చేశారు. కానీ వీళ్ళు ఫోన్ ఇక్కడ పెట్టుకుని ఇలా పట్టుకుంటారండి. మాట్లాడేవాళ్ళు కదా, చాలా బిజీ కదా, ఇలా పట్టుకుని ఇలా నొక్కేస్తారు. ఇట్లా కూర్చుంటే ఆ సీట్ చివరికి నడు నొప్పి రాకపోతే ఏమొస్తుంది? ఇలా ఉన్న డిస్కులు ఆ ఇంజనీర్ ఎలా తయారు చేశాడు, ఇలా పట్టుకోండి ఇలా కూర్చోడానికి కదా, ఇట్లా పెట్టి ఇలా నొక్కి ఇలా నడిపితే నడువు నొప్పి రాకుండా ఏమొస్తుంది? గ్యారంటీగా వస్తుంది. బండి నడిపించే వాళ్ళు సీట్లో మధ్యలో కూర్చోవాలి. ఇలా పట్టుకోండి. ఫోన్ వస్తే ఆపి పక్కన పెట్టి మాట్లాడండి. అలా పెట్టుకుని వెళ్ళిపోకర్లే. ఇంకొకటి ఏంటంటే, మనకి ఫోన్ వచ్చినప్పుడు ఫోన్ మాట్లాడినా మాట్లాడకపోయినా వైబ్రేషన్స్ అందరి లోపలికి చేరిపోతాయి, ఎలక్ట్రానిక్ వైబ్రేషన్స్. ఆ తర్వాత ఇలా నొక్కిపెట్టి మాట్లాడే వాళ్ళకి బ్రెయిన్ క్యాన్సర్ గ్యారంటీగా వస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది డైరెక్ట్. అవి చూస్తే స్కానింగ్ చేసి చూస్తే తెలుస్తుంది. కాబట్టి అలా ఒత్తిపెట్టి మాట్లాడొద్దు. సెల్ ఫోన్ రింగ్ అయిన వెంటనే మాట్లాడకుండా ఏం చేయాలి? చూసుకోవాలి. నెంబరు రింగ్ అయింది, కనెక్ట్ అయింది అనిపించినప్పుడు చెవి దగ్గర పెట్టండి. రింగ్ అవ్వగానే తీసుకెళ్ళి చెవి దగ్గర పెట్టేస్తారు. ఇంతసేపు కూడా వైబ్రేషన్స్ ఎక్కువసేపు వచ్చేస్తున్నాయి. అలా పెట్టండి. తప్పనిసరి పరిస్థితులు మనం సెల్ ఫోన్ వాడాల్సి వస్తుంది అనుకున్నప్పుడు రింగ్ అయింది, కనెక్ట్ అయింది, అప్పుడు పెట్టాలి చెవి దగ్గర. మాట్లాడి 2 నిమిషాల్లో పక్కన పెట్టండి. కట్టే కొట్టే తెచ్చే అంతే, ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడద్దు. అర్థమైంది కదా? నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ కూడా చేశారు. చేసిన తర్వాత దీన్ని కూడా ఏం చేసాము? నడునొప్పి గురించి కాళ్ళు చెప్తున్నారు కదా అనుకోకండి. ఇంతకుముందు చెప్పిన నడుము గురించి చెప్పాను. ఇప్పుడు సయాటిక పెయిన్, దానికి దీనికి అవినాభావ సంబంధం ఉంది. అయితే
ఇలా చేసినంత మాత్రం థైరాయిడ్ తగ్గదు, ఇంకా వేరేది కూడా దానికి యాడ్ చేయాలి. టైలో ఉండే కొవ్వు, ఎక్స్ట్రాగా ఉండే కొవ్వు అంతా కరిగిపోతుంది. ఇప్పుడు ఇలా చేసేటప్పుడు కూడా రకరకాలుగా చేస్తున్నారు. అలా కాకుండా కొంచెం నడువు నిదానంగా పెట్టండి. అది ఇప్పుడు రొటేషన్. రైట్ తిరిగినంత స్పీడ్ లెఫ్ట్ తిరగదు. మనం రైట్ని బాగా వాడతాం కాబట్టి రైట్ బాగా తిరుగుతుంది, లెఫ్ట్ అంత స్పీడ్గా తిరగదు. యాంటీ క్లాక్ వైజ్. ఎవరు అడుగుతున్నారు రాత్రి, మీరు షుగర్ గురించి బీపీ గురించి మాట్లాడితే అవే చెప్తున్నారు కానీ నాకు కళ్ళు నొప్పులు అసలు కనిపించట్లేదండి, ఈ కళ్ళు ఏం చేయాలి అని అడుగుతున్నారు. కళ్ళు సంగతి ఏం చేయాలంటే, మనం తీసుకున్న ఆహారంలో వాతం, కఫం, పిత్తం అని చెప్పాను. పిత్తం అంటే హీట్. ఆ హీట్ ఎంత ఉండాలి అంటే 90.5 94.4 ఫారెన్హీట్ డిగ్రీస్ ఉండాలి కదా. అంతకంటే ఎక్కువైపోయినా తీసుకెళ్ళి ఐసీయూలో పడేస్తారు, తక్కువైనా తీసుకెళ్ళి ఐసీయూలో పడేస్తారు. అది సరిపోతేనే సీయూ అని ఎదురుగా కూర్చుంటాం కదా. సో అది పెరగకుండా ఉండాలంటే హీట్, కఫం పెరగకుండా ఉండాలంటే ఐసెట్ రావడానికి కారణం కఫ దోషం. బాడీలో మనం తీసుకున్న ఆహారంలో కఫం ఏమవుతుందంటే జిగురు వస్తుంది. మనం అని ఇస్తుంటాం కదా, వచ్చే కఫం ఏదైతే ఉందో అలాగంటి కఫం బాడీలో పెరిగితేనే లావుగా, నున్నగా, బొద్దుగా, గుండుల్లా కనబడతారు. ఆ కఫం లేకపోతే నాలా బక్కోళ్ళగా, ఫ్యాన్ వేస్తే ఎగిరిపోయేలాగా బక్కోళ్ళగా ఉంటారు. కఫం తక్కువ అయితే బక్కగాను, కఫం ఎక్కువైతే లావుగాను, నున్నగాను కనిపిస్తాం. ఆ కఫం హైట్కి సరిపోయినంత వెయిట్లో ఉండాల్సిన దానికంటే ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే మనం రోజుకి 5 లీటర్ల నీళ్లు తాగాలి. అన్ని టీవీలు, మా టీవీ, ఈ టీవీ, జెమినీ టీవీ ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తారు. 2 చెంచాలు నీళ్ళు తాగు, అంతకంటే ఎక్కువ తాగావు చచ్చిపోతావు అని ఒక టీవీలో చెప్తాడు. ఇంకో టీవీలో వచ్చి సత్యనారాయణ రాజు గారు మనం ఏం చేయాలంటే అని మొదలుపెట్టి పొద్దున్నే లేచి ఆ నీళ్లు అలా తాగుతూనే ఉండాలి అని సత్యనారాయణ రాజు గారు. ఏల్చూరు గారు, ఆయన చూరు కింద కూర్చున్నామంటే పొరపాటున ఎందుకు పనికి రాకుండా పోతాం. ఎవరిని ఫాలో చేయకుండా మన శరీరానికి ఎంత కావాలో అది మనకి తెలుస్తుంది. కొంత మనం ఉపయోగిస్తే సరిపోతుంది. అందరికీ ఈ వాతం పెరగకుండా, కఫం పెరగకుండా, హీట్ పెరగకుండా ఉండాలంటే కఫం పెరిగితే వచ్చే దోషాలు అనుకున్నాం కదా. కళ్ళల్లో ఈ కఫం పెరిగి గట్టిగా రాయిలాగా అయిపోయి ఆ రాయి నెమ్మదిగా వెళ్ళి రెటీనా వెనక్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే దాన్ని ఏమంటాం, శుక్లాలు అంటాం. అర్థమైందా? రాయిలాగా అయిపోతుంది. ఆ రాయి కళ్ళలోకి వెళ్ళి పేరుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? లేచిన వెంటనే 1 లీటర్ నీళ్లు 60 ఏళ్ళు దాటిన వాళ్ళంతా తాగాలి. 60 ఏళ్ళు లోపు వాళ్ళు 1.5 లీటర్ నీళ్ళు తాగాలి. ఇది కంపల్సరీ. దీన్ని ఉషాపానం అంటాం. ఈరోజు జ్ఞానసూర్యుడు అనే సోమానం ఇచ్చారు కదా. మనం కూడా జ్ఞానసూర్యులం కాబట్టి, మాస్టర్ జ్ఞానసూర్యులం కాబట్టి మనలో ఉన్న వేడి తగ్గించుకోవడానికి ఏం చేయాలి? ఆ నీళ్ళు అలాగా గాలి తీసుకోవాలి. నీళ్ళు ఎలా తాగాలండి? అని గాలి తీసుకుని తల నెమ్మదిగా వెనక్కి కొంచి 1.5 లీటర్ ఉన్న చెంబున్న నీళ్లు తీసుకుని అలా తాగాలి, పైకి ఎత్తి పెట్టి. ఆ నీళ్ళన్నీ లోపల పడుతూ ఉంటే లోపల ఉన్న ఇంతసేపు గాలి తీసుకున్నాం కదా, ఆ గాలి అంతా బయటకు వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఈ ప్రవాహం అంతా లోపలికి వెళ్తే రక్త కణాలు 123 ట్రిలియన్ బ్లడ్ సెల్స్ ఉంటాయి బాడీలో. ఈ బ్లడ్ సెల్స్ అన్ని ప్రాపర్గా క్లీన్ అయిపోయి మొత్తం రక్త కణాలు, నాడులు అన్ని శుద్ధి చేసుకున్నది ఒక 5, 6, 7 మినిట్స్లో ప్రాపర్గా బాత్రూమ్కి వెళ్ళాలి నాన్న అని సిగ్నల్ వస్తుంది. అమ్మ నీళ్ళు తాగాం కదా, వాకింగ్ వెళ్దామని పొరపాటు రోడ్ల మీద అడ్డం పడ్డారనుకో చాలా ప్రమాదం. అక్కడ నీళ్లు తాగి కొంచెం బాత్రూమ్ దగ్గర అటు ఇటు తిరగాలి. ఎందుకు బాత్రూమ్ దగ్గర తిరగాలంటే ఎవరైనా పొరపాటున బాత్రూమ్కి వెళ్తే మళ్ళీ ప్రమాదం. అక్కడ అటు ఇటు తిరుగుతూ పొట్ట మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసి అలా తిరగాలి. తిరుగుతూ ఇంకా బాబా తట్టుకోలేనప్పుడు ఆ బాత్రూమ్లోకి వెళ్ళి 1/2 మినిట్లో బయటకు వచ్చాం. సిస్టమ్ ప్రాపర్గా క్లీన్ అయిపోయింది. ఈ ఉషాపానం ఏమైందంటే 1 లీటర్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది రోజంతట్లో. ఈ ప్రొడ్యూస్ అయిన గ్యాస్ మనకు బయటికి పోలేదనుకోండి, అది ఎక్కడ వస్తుంది? నెమ్మదిగా తన్నుకుంటా పైకి వచ్చింది. అబ్బా నొప్పి వస్తుందని డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి డాక్టర్ గారు దగ్గరికి వెళ్తే ఇంత కష్టపడి వీడు ఇక్కడ దాకా వచ్చాడు, గుండెపోటు రాలేదని ఆయనకి తెలుసు.
ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చాడు, ఒట్టుగా పంపిస్తే ఆయనకి బాగుండదు మనకి బాగుండదని కదా. చుట్టాలు వస్తే ఒట్టుగా పంపిస్తామా? కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి, టీ ఇచ్చి, కాఫీ ఇచ్చి సత్కరిస్తాం కదా. వాళ్ళు కూడా అలాగే మనల్ని సత్కరిస్తారు. ఏం చేస్తున్నావు నాన్న? ఏం చేయట్లేదండి, ఇదో నొప్పి కదా. మీ ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలండి. ఏం చేస్తారు? అమెరికాలో ఉన్నాడంటే పెద్ద కొడుకు కాలు ఎగరేసిట్ట చెప్తాడు. చెప్పగానే 2 రూపాయల్లోనూ 50,000 అవ్వాల్సిన దానికి బిల్లు ఎంత అయింది? 3.5 లక్షలు వేసాడు. చిన్న అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? యూకేలో. అయితే నీకు ఇది కూడా పెట్టాలి నాన్న, ఇంకో 2 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు పడింది. చిన్న చిన్న సమస్యలు మనకు తెలియకుండా ఏం చేస్తున్నాం? ఎవరిని తప్పు పట్టట్లేదండి, కానీ జరిగే సమస్యలు చెప్తున్నాను. చాలా మన కళ్ళ ముందు ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని మనం చాలా జాగ్రత్తగా, మన చేతిలోనే మన ఆరోగ్యం ఉంది, ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ నీళ్లు తాగితే అంత పెద్ద సమస్య కూడా ఏమైపోయింది? వితిన్ 15 minutesలో ప్రాపర్గా గాలి అంతా బయటికి పోయింది. గ్లాసులో గాలి ఉంటుంది, నీళ్లు పోయింగానే గ్లాసులో ఉన్న గాలి బయటకు వచ్చిందా లేదా? అలాగే లోపల ఉన్న గాలి అంతా బయటకు పోయింది. ఆ గాలి లోపల లేకపోయేసరికి కడుపు నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి, హార్ట్ ట్రబుల్ అంటారు. అది పైనుంచో కింద నుంచో ఎక్కడి నుంచో ఏదో రకంగా పోవాల్సిందే, నిలబడదు. ఉండకుండా లోపలికి అడ్డం పడిందా, అది రావడానికి లేకపోయిందా, ఇంక మనం కూర్చోలేము, నిలబడలేము. ఏం చేస్తాం? మనకే అందుకనే కొంచెం ఆ నీళ్లు తాగితేనే అది పోయింది. సింపుల్, చాలా సింపుల్. ఇంకా హీట్ తగ్గిపోయింది, నార్మల్ ఎంత ఉండాలో అంతే ఉంటుంది. కఫం పెరగదు. ఆ కఫం ఏమవుతుంది? నీళ్లు తాగినప్పుడు డైల్యూట్ అయిపోయి బయటకు వెళ్ళిపోతుంది. చాలు 1.5 లీటర్. ఎక్కువ బరువు ఉన్నవాళ్ళు, ఎక్కువ లావు ఉన్నవాళ్ళు, ఇంకా వెయిట్ తగ్గాలి అనుకుంటే ఇంకొక గంట ఆగి ఇంకొక 1.5 లీటర్ తాగాలి. వెయిట్ వేయలేదు, సన్నగా పక్క అలాంటి వాళ్ళు ఉంటే 2 సార్లు నీళ్లు తాగొద్దు. ఓకేనా? లేదు కొంతమంది లేవంగానే బాత్రూమ్కి వెళ్ళాలి, మోషన్ ఫ్రీ అయిపోతుంది అనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చేసిన తర్వాత 1.5 ఖచ్చితంగా తాగండి. తాగి ఎక్సర్సైజ్ చేయండి. లోపల మళ్ళీ వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి, లేదంటే స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఇది చాలా యుక్తిగా లోపల ఉండే చెడుని బయటికి పంపించడం, మనసులో ఉండే చెడుని, శరీరంలో ఉండే చెడు మనకు లేకుండా ఉందంటే మనసు శరీరం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ అలా కాళ్ళు ముందుకు చాపండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు మోకాళ్ళు. నేను చెప్పిన సారం ఏంటంటే, నీళ్లు తాగితే ఐసైట్ రాదు, నీళ్లు తాగితే అప్పుడప్పుడు వచ్చే జ్వరాలు రావు. నీళ్లు చాలా మందికి అది కూడా అడిగారు, చెప్తాను. జలుబు ఎందుకు వస్తుందో అడిగారు, చెప్తాను. ఇట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పండి. చాలా మందికి మోకాళ్ళ నొప్పులు వస్తాయి, చాలా బరువు ఉంటారు, వెయిట్ తగ్గిపోవాలని వాకింగ్ చేద్దామని రోడ్డు మీద అడ్డం పడుతూ ఉంటారు. ఇంతలా ఉండి అలా రోడ్డు మీద తిరిగేస్తూ ఉంటే ఏమవుతుంది? అంత బరువు అంతా కాలు తీసి పెట్టిన ప్రతిసారి కీళ్ళని అరిగి ఇంకా చాలా తొందరగా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తాయన్నమాట. వెయిట్ ఉన్న వాళ్ళు వాకింగ్ కంటే ఇలా కూర్చుని శరీరం బరువు అంతా బాడీ మీద పట్టలేప్పుడు, కాలు మాత్రమే తిరుగుతుంది, అప్పుడు కీళ్ళు అరగవు. అయితే మోకాళ్ళకి దీనికి మధ్యలో ఉండే జాయింట్లో సైనోవియల్ ఫ్లూయిడ్స్ ఉంటాయి. ఆ ఫ్లూయిడ్స్ చుట్టూ ఉండే సోడియం క్లోరైడ్ జరిగి బయటికి పోతుంది. అది చాలా ఉపయోగపడుతుంది మనకి. లెఫ్ట్ మోకాళ్ళ నొప్పులు రావు ఇలా చేస్తే. ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు, ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు లేవు. లెఫ్ట్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఒకసారి మళ్ళీ కాళ్ళు ఇలా పెట్టి ఈ పాదాన్ని కూడా తిప్పండి ఒకసారి క్లాక్ వైజ్ డైరెక్షన్లో. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్. ఇలా తిప్పేటప్పుడు టప డబ్బి మన సౌండ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి కాల్షియం తక్కువ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ పాదం మాత్రమే. యాంటీ క్లాక్ వైజ్. బాగుంది, ఇంతవరకు కూర్చుని కదలకుండా బాగానే చేసాం. ఒక్కసారి ఎవరు లేవద్దు, నన్ను చూడండి. ఫస్ట్ ఎలా చేస్తున్నాను అలా పర్ఫెక్ట్గా చేయాలి. చేతులు 2 వెనక్కి చాపి పూర్తిగా మోచేతులు ఉంచకుండా కూర్చోండి. కూర్చొని చేయగలిగితే చేయండి, చేయలేని వాళ్ళు నెమ్మదిగా లేచి నిలబడండి. పూర్తిగా చాపండి.
అప్పుడు నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం అక్కడ దాకా వంగి ఆగండి. నడుము నొప్పి ఉన్న వంగొచ్చు, ఏం కాదు, అంతే, ఎక్కువ వంగొద్దు. నడుము నొప్పి లేకపోతే ఇంకా బాగా వెనక్కి ముందుకు వంగొచ్చు. మోచేతులు అంచకూడదు, స్ట్రైట్గా ఉండాలి. నేను ఎలా పట్టుకున్నానో చూడండి, అంతే. నా చేతులు చూడండి ఒకసారి. ఒక్కదానికి ఫిస్ట్ 2 తగలాలి, దండం పెట్టినట్టుగా పెట్టాలి. రివర్స్లో పైకి, మళ్ళీ బెండ్ చేయండి, మళ్ళీ పైకి, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్. ఇప్పుడు కూర్చోండి. కూర్చున్న వాళ్ళు ముందు కొంగి కాళ్ళు పట్టుకోండి. మళ్ళీ ముందు కొంగి కాళ్ళు పట్టుకోండి. కాళ్ళు పట్టుకోమన్నా కదండి, కాళ్ళు 2 ఆరదాపేసి ఇలా పట్టుకోవడం కాదు. 2 మోకాళ్ళు పక్క పక్కనే ఉండాలి. 2 చేతులు పక్క నుంచి పక్కకి రావాలి. పాదాలు మొత్తం, అరిచేతులు కూడా పూర్తిగా నేల మీద టచ్ అయి ఉండాలి. పొట్టంత పడుకుంటే ఇలా నొక్కుదా ఉంటే అది స్ప్రింగ్లా వెనక్కి గెంటేస్తూ ఉంటుంది, అక్కడ దాకా పోనివ్వదు. సో ఎంత అయితే అంత చేయండి. పట్టుకోలేకపోయాను కదా అని చాలా బాధపడిపోవద్దు. మనం ప్రయత్నం చేయగా కొంతకాలానికి మన కాళ్ళు మనం పట్టుకోగలుగుతాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ లేచి నెమ్మదిగా నిలబడి వెనక్కి వంగండి. పూర్తిగా పట్టు ముందు గంటి తల వెనక్కి కొంచి అలా. మామూలుగా నిలబడండి. ఇలాగ ఎన్నిసార్లు చేయాలన్నా ముందుకు 32 సార్లు వంగాలి, వెనక్కి 32 సార్లు వంగాలి. అలాగే 64 సార్లు వంగితే పొరపాటును కూడా నడుము నొప్పి లేదు, మోకాళ్ళ నొప్పి లేవు, నడుము చుట్టూ ఉండే కొవ్వు అంతా కరిగిపోయి అందరూ ఎలా అయిపోతారో మెరుపు తీగలాగా అయిపోతారు. ఇప్పుడు టైం ఎంత అయింది? ఓకే, చేతులు పైకి లేపండి. మన శరీరంలో మనసులో ఉన్న చెత్త అంతా వదిలిపెట్టేస్తున్నాను. నెమ్మదిగా జరిగేది. మనకి ఏమైనా శత్రువులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఎదపకండి. శత్రువులు ఉన్నా ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఎవరి దగ్గర కింద పట్టలేదు, బాబా తీసేసుకుంటున్నాడు. ఓకేనా? పైకి స్పీడ్ పెంచండి. లెఫ్ట్, డౌన్, left side down, పొద్దున్న అందరూ గాజులు వేసుకోండి, సరేనా? అన్నయ్యలు కూడా. బాగుంది డిజైన్. రైట్కి లెఫ్ట్,
పట్టించుకోకండి. ఇప్పుడు ఎంతసేపు ఏం జరిగిందో దాన్ని అంతా గమనించండి. కళ్ళు మూసుకోండి ఒక్క నిమిషం. చేతుల్లో ఏం జరుగుతుందో తిమ్మిరిగా ఎన్నో చీమలు పాకేసినట్టుగా చీమల దండ అంతా పాకి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది. చేతుల్లోంచి భుజాల్లోంచి అదంతా గమనించండి. రక్త ప్రసరణ అలా జరగాలి అన్ని పార్ట్స్కి. అప్పుడు మనకి ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. రథం సవ్యంగా నడిచిందంటే గమ్యం చేరగలుగుతాం. లేదంటే మధ్యలో మన మధ్యలో ఆగిపోద్ది, చివరి దాకా పోలేం. అందుకని ఆ మధ్యలో ఆగిపోకుండా చివరి దాకా గమ్యం చేరాలంటే मंजिल तक पहुंचने के लिए ऐसा थोड़ा कोशिश करना पड़ेगा. ओके, नेक्स्ट నడు మీద చదువు పెట్టండి. ఒక్కసారి నడు చెప్పండి. అలాగా ఎన్నో వేల సంవత్సరాల నుంచి కదలకుండా అలా బిగుసుకుని అన్ని కదులుతున్నాయి పాపం. ఏం కంగారు పడకండి. ఆపండి. ఒక్కసారి రైట్కి చేతులు 1 2 3 4 5 6 7 8 7 6 5 4 2 1 స్టాప్. లెఫ్ట్ 1 2 3 4 5 6 7 8 7 6 5 4 3 2 1 స్టాప్. ఇప్పుడు స్పీడ్గా చేయండి నాతో పాటు. ఇలా ఇలా చేసిన పర్వాలే. రైట్ లెఫ్ట్ మూవ్ చేయండి, ఆపకుండా కంటిన్యూ చేస్తూనే ఉండండి. 1 2 3 4 5 6 7 8 మ్యాక్సిమం. 1 2 3 4 5 6 7 8 7 6 5 4 3 2 1 2 3 4 5 6 7 8 7 6 5 4 3 2 1 స్టాప్. ఓకే, ఇప్పుడు రెండు చేతులు పైకి లేపి లాక్ చేసి మళ్ళీ ఒక్కసారి టోస్ మీద 1 2 3 4 5 6 7 8 7 6 5 4 3 2 1 2 3 4 5 6 7 8 7 6 5 4 3 2 1 స్టాప్. ఇకపోతే ఎవరు అడుగుతున్నాను, నిన్న జలుబు చేస్తుందండి, ఎప్పుడు చూసినా ఓ కారిపోతూ ఉంటుంది, ఎన్నిసార్లు తెచ్చుకునే ఇబ్బంది ఉంటుంది అని. ఎవరికి ఎక్కువ జలుబు చేస్తుందంటే బాగా పురుషార్థం చేసి జలుబు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, జలుబు ఎందుకు వస్తుందంటే మనం నీళ్ళు తాగాలనుకుంటాం, తొందరగా తాగేసాము, క్లాస్కి వెళ్ళిపోవాలని అర్జెంటుగా తొందరగా నీళ్ళు తాగేస్తాం. బాత్రూమ్కి పోలేదు, స్నానం చేసేసాం, బయటకు వచ్చి బట్టలన్నీ వేసుకుని 2 అడుగులు కింద పెట్టగానే అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకా అన్ని వదిలిపెట్టేసి సరే పోనీకి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ సైనసైటిస్ బ్లాకేజెస్కి నీళ్లు కావాలి కదా. ఆ తాగిన మోషన్లో ఉన్న నీళ్ళని, యూరిన్లో ఉన్న నీళ్ళని బాడీ పీల్చుకుంటుంది వెనక్కి. ఎంత అసహ్యంగా తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, సైనసైటిస్ వస్తుంది. అదే ఊపిరితిత్తులు పీల్చుకుంటే బ్రాంకైటిస్ వస్తుంది. అర్థమవుతుందా? సో కాబట్టి నీళ్లు తాగి ప్రాపర్గా ప్రతిదానికి కొంత టైం కేటాయించుకుని పర్ఫెక్ట్గా చేసుకుంటే ఇబ్బంది ఏమీ ఉండదు. కాల్షియం బాగా పెరగాలంటే 13 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి కాల్షియం లేకపోతే. ఏంటి 13 రకాల ప్రాబ్లమ్స్ అంటే, ఇలా వెళ్ళి అలా టపీ మీద జారి పడ్డాం అనుకో కింద, ఈ 3 కాళ్ళు ఇరుగుతాయి. ఎన్ని కాళ్ళు ఉన్నాయి మనకు మొత్తం? 2 కాళ్ళలే ఉన్నాయి, కానీ మోకాలు అరికాలు అని చెప్తాం కదా, ఆ 3 ఇరుగుతాయి. సో అప్పుడు దానికి
కట్టేసి పడేస్తారు. అక్కడ కట్టి మొత్తం ఎలా పెడతారు, అలాగే పడి ఉంటారు హాస్పిటల్లో. 3 నెలలు 4 నెలలు రెస్ట్ తీసుకోవాలి. చాలా బిజీ, మనకు అసలు ఖాళీ లేదనుకుంటాం కదా, కానీ ఎంత బిజీ అయినా సరే 3 నెలలు అక్కడ లేకపోతే కుదరదు. అందుకని ఎంత బిజీగా ఉన్నా కొన్ని పనులు మాత్రం చేయండి. కాల్షియం బాగా పెరగాలంటే ఏం చేయాలో 4 మాటలు చూద్దాం. మనకి మునగాకు దొరుకుతుంది, దానిలో ఎక్కడ పెస్టిసైడ్స్ కొట్టరు. ఇంక ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కడ ఏ చెట్టుకి మునగాకే ఉండదు పొద్దున్న నుంచి, తెలిసిపోతే రహస్యం. మునగాకు తీసి శుభ్రంగా కడుక్కుని దుమ్ము లేకుండా, గొంగళ పురుగులు అయ్యి లేకుండా చూసుకుని, నాన్ వెజిటేరియన్ తిని ఛానల్ అయింది కదా అని వేసుకుని ఉండారు. తీసి పాడేసి శుభ్రంగా క్లీన్ చేసి అది వేసి వండితే కాల్షియం బాగా పెరుగుతుంది. మునగాకుల్లో, మునక్కాళ్ళలో కాల్షియం బాగా ఉంటుంది. తర్వాత రాగుల్లో కాల్షియం బాగా ఉంటుంది. మనకి ఈస్ట్ గోదావరి వాళ్ళకి అద్భుతమైన అవకాశం ఏంటంటే, ఇక్కడ సీతాఫలం దొరుకుతుంది, రామఫలం దొరుకుతుంది, లక్ష్మణ ఫలం దొరుకుతుంది. 3 కలిపిస్తే పెద్ద రామాయణం కదా. సీతాఫలంలో విపరీతమైన కాల్షియం ఉంది, తెలుసా మీకు? చాలా రకాల వాల్యూస్ దానిలో ఉన్నాయి. రామఫలంలోను, లక్ష్మణ ఫలంలోను, సీతాఫలంలోను యాంటీ క్యాన్సర్ కణాలు ఉన్నాయి. ప్రపంచ దేశాల వాళ్ళందరూ కూడా లక్ష్మణ ఫలం గురించి, రామఫలం గురించి బ్యాక్లెట్లు వేసుకుని వెతుకుతున్నారు. ఎక్కడ దొరుకుతుందా, ఇక్కడ దొరుకుతుందా వాళ్ళకేమీ తెలియదు. ఎవరికి చెప్పకుండా ఎక్కడ రామఫలం దొరికితే అక్కడ ఖచ్చితంగా కొనుక్కుని జాగ్రత్తగా శుభ్రంగా కడుక్కుని తినండి. దాని విలువలు మనకు తెలియదు. ఎక్కడ దొరకదు పొల్లటి నారింజ పళ్ళు ఇక్కడ మాత్రమే దొరుకుతాయి కదా. సో ఆ పొల్లగా దొరికే నారింజ పళ్ళని జ్యూస్ వేసుకుని తాగితే చాలా మంచిది. బాడీలో సి విటమిన్ అన్ని లోపలికి వెళ్ళి సిస్టమ్ అంతా ప్రాపర్గా క్లీన్ చేసేస్తుంది. ఐసైట్ రాదు. అయితే గ్యాస్ ట్రబుల్ ఉండి ఆల్రెడీ ఇబ్బంది పడేవాళ్ళు నిమ్మరసం జోలికి, బత్తాకాయ రసం జోలికి, నారింజకాయలు అంటే పొల్లటి సిట్రిక్ యాసిడ్ జోలికి పోవద్దు. తగ్గిన తర్వాత మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత వాడుకోవచ్చు. అద్భుతమైన అవకాశం ఇంకేముంది మనకి. చక్కెరకేళి, అమృతపాణి, ఈ పళ్ళన్నీ ఇక్కడ మాత్రమే దొరుకుతాయి. బయట వాళ్ళకి ఎంత వెతుక్కున్నా తలకిందులుగా తపస్సు చేసినా దొరకవు. మనం చాలా అదృష్టవంతులం కాబట్టి అలాగ దొరికే పళ్ళన్నీ ఏ టైంలో ఎలాంటి పళ్ళు దొరుకుతాయి, పెస్టిసైడ్స్ కొట్టరు కాబట్టి మిగిలిన పళ్ళకి అవన్నీ తెచ్చుకుని శుభ్రంగా వాటిని తింటూ ఉంటే చాలా మంచిది. అన్ని రకాల కాల్షియం అందులో ఉంటుంది. ఇకపోతే మినువుల్లో కాల్షియం బాగా ఉంటుంది. పెసల్లో అన్నిట్లో కొంచెం ఉంటుంది. ఎక్కువ ఉండేది మినువుల్లో ఉంటుంది. వీటిల్లో కూడా రాగుల్లో కూడా ఉంటుంది. జీడిపప్పు, బాదం పప్పు, గన్నేరు పప్పులో ఉన్నా కూడా మనకు వద్దు. వీటన్నీ వీలుని బట్టి వాడుకోవాలి. చాలా మంది శిఖరాగ్ర సమావేశం, జుట్టు రాలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇన్ని కబుర్లు చెప్తున్నారు కదా, మీకు 2-3 ఎకరాలు పోయింది, మీ సంగతి ఏంటని మీరు అనుకోవచ్చు. ముందుగానే చెప్పేస్తున్నాను, అదంతా రాలిన తర్వాత, పోయిన తర్వాత నాకు జ్ఞానోదయం అయింది. చెప్పే కబుర్లు అంతా వీళ్ళు బాగానే చెప్తారు, మా సంగతి ఏంటి అని మాకు కూడా ఇలాగ అయిపోతామని కంగారు పడకండి. బాడీలో ఈ విటమిన్ తక్కువ అయితే జుట్టు రాలిపోతుంది. సో ఆ ఈ విటమిన్ అనేది బాదం పప్పులో బాగా ఉంది. సో రాత్రి నానబెట్టుకుని తొక్క తీసేసి శుభ్రంగా నవిలి తింటా ఉంటే చాలా రాలిపోయిన జుట్టు కూడా మళ్ళీ వస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే నీళ్లు బాత్రూమ్కి వెళ్ళి 2 మగ్గులు నీళ్ళు ఇలా పోసుకుంటారు. ఈ పోసి బాడీ అంతా తడిసిందో లేదో కూడా తెలియదు. వచ్చేటప్పుడు మాత్రం తుడుచుకుని బయటకు వస్తారు. మొహానికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మొత్తం బాడీకి ఇవ్వరు. ఇంకా తల అంటే మనకు అవసరమే లేదు. వారానికి ఒకసారి ఎప్పుడో దాన్ని తడుపుతారు పాపం. కానీ ప్రతిరోజు తలకు స్నానం చేసిన, ప్రతిరోజు తలకు నూనె పెట్టాలి. తల శుభ్రంగా, ఐసైట్, కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ తలకు నూనె పెట్టకపోవడం వల్లే వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, తలకు నూనె పెట్టాలి. బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి, ఈ కళ్ళకి మంచిది, చాలా మంచిది. నూనె పెట్టట్లేదు, ఎవరైతే పెట్టట్లేదు వాళ్ళకి ఐసైట్ ఎక్కువ వస్తుంది. అది చూసుకోండి. ఇంకా కాల్షియం బాగా పెరగాలంటే నువ్వులు వేయించుకుని పొడి చేసుకుని ప్రతి కూరలోనూ కలుపుకోండి. వేయించి పొడి చేసి డబ్బాలో పెట్టి నెలల్లో వాడుకోకూడదు. ఒక్కసారి వేయించిన నువ్వుల్ని వారం రోజుల లోపల వాడేసుకోవాలి. వారం తర్వాత దానిలో ఉన్న విలువలన్నీ పోతాయి. అర్థమైందా? అందుకని ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుని తింటే చాలా మంచిది. ఇంకా ఏ పచ్చళ్ళు అంటే మనకు బాగా ఇష్టం అండి? ఆవకాయ, మామకాయ, గోంగూర ఇవన్నీ తెచ్చి పెట్టేసి, ప్రియ పచ్చళ్ళు కూడా ఎందుకు పనికిరాదు, అది కూడా మనం చాలా బాగా చేస్తాం కదా. అలా చేసిన పచ్చళ్ళన్నీ, పొద్దున్న చేసిన పచ్చడి సాయంత్రానికల్లా మట్టుమయం కనపడకూడదు. ఇంకా ఉంటే కూడా పని అమ్మాయికి ఇచ్చేయాలి తప్ప మనం మళ్ళీ దాన్ని పొద్దున్న వేసుకుందాం అనే ఆలోచనే పెట్టుకోకూడదు. ఇలా పెట్టుకుంటే కనుక మనకి ఎసిడిటీ అవి ఇవి చాలా ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి.
అర్థమైందా? డైజెషన్ సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. పచ్చళ్ళు తినకండి, ఆపేయండి. ఉసిరికాయలు, ఇప్పుడు చాలా మందికి గ్యాస్ ట్రబుల్ ఉండి ఇబ్బంది పడేవాళ్ళు, చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళంతా ఏం చేయాలంటే, కడుపు అంతా ఉబ్బరంగా ఉండి చాలా ఇబ్బందిగా ఉన్నవాళ్ళు ఒక 15 ఉసిరికాయలు గింజలు తీసేసి మిక్సీ గ్రైండ్ చేసేసి దాన్ని ఒక గ్లాసులో పెట్టుకుని, ఆ రోజు ఖాళీగా ఉంది, ఈ రోజు నాకు టైం ఫ్రీగా ఉంది అనుకున్న రోజు ముందు రోజు తాగేసేయండి. తాగేస్తే సిస్టమ్ అంతా ప్రాపర్గా క్లీన్ అయిపోతుంది. 2 సార్లు 3 సార్లు బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. అమ్మ అని మెడికల్ షాప్కి వెళ్ళి మళ్ళీ దాన్ని ఆపేయడానికి మెడిసిన్స్ అవి వాడకండి. లోపల ఉన్న చెత్త అంతా క్లీన్ అవ్వాలంటే అది క్లీన్ అయిపోతుంది. 2 ఉసిరికాయలు మాత్రమే వాడారు అంటే మీకు సి విటమిన్ బాగా పెరిగి ఐ ప్రాబ్లం రాకుండా ఉంటుంది, జుట్టు రాలకుండా చూస్తుంది. ఇంకాను సి విటమిన్ కూడా కొంచెం అవసరం అవుతుంది, జుట్టు రాలకుండా చూస్తుంది. ఇంకా వాత కఫపిత్త సంబంధమైన రోగాలను ఇది మెడిసిన్ లాగా పనిచేస్తుంది. పచ్చి ఉసిరికాయ ఎప్పుడు న్యాచురల్గా దొరికితే అప్పుడు దాన్ని అలా వాడుకోండి, సరిపోతుంది. ఇంకా కాల్షియం బాగా పెరిగితే మోకాళ్ళ నొప్పులు రావు. ఈ కాళ్ళకి దీనికి మధ్యలో ఉండే కొరకు మధ్యలో ఉంటుంది కదా, అది గ్రీస్ తయారవుతుంది. దాన్ని సైనోవియల్ ఫ్లూయిడ్స్ అంటాం, సైనోవియల్ ఫ్లూయిడ్స్. ఈ స్పైనల్ కార్డ్లో ఉండే గ్రీజ్ని ఏమంటాం అంటే సైనోవియల్ లిక్విడ్స్ అంటాం. సో కొబ్బరి బొండంలో నీళ్ళు ఎలా ఉంటాయో అలా స్పైనల్ కార్డ్లో నీళ్లు ఉంటాయి, దాన్ని సైనోవియల్ లిక్విడ్స్ అంటాం. ఆ లిక్విడ్ పైకి కిందకి పైకి జరగాలి, అది డ్రై అయిపోకూడదు. అలా డ్రై అయిపోకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలన్నీ మీరు ఎప్పుడు పెడతప్పుడు వాడాలి. మధ్యాహ్నం మజ్జిగ, భోజనం చేసేటప్పుడు మజ్జిగ వాడొద్దు, పులుసులు వాడొద్దు, చారు వాడొద్దు. ఎందుకంటే చిక్కగా తింటే గ్యాస్ ఫామ్ అవ్వదు, పలచగా అయ్యిందంటే గ్యాస్ ఫామ్ అవుతుంది, అరగడానికి ఎక్కువ టైం పడుతుంది, పొట్టంతా ఉబ్బరంగా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది. కాబట్టి ఫ్రెష్గా మీరు చిక్కటి కూర చేసుకుని తినండి. పెరుగు తినండి మధ్యాహ్నం. రాత్రికి పెరుగు తిన్నారా కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు బాగా పెరిగిపోతాయి. రాత్రి పెరుగు ఎవరు తినకూడదు, ఓకే? మధ్యాహ్నం మాత్రమే పెరుగు తినాలి. రాత్రికి పాలు తాగాలి, పొద్దున్న ఏదైనా జ్యూసెస్ తాగాలి. పొద్దున్న 9:30 అట్లా. మనం మధ్యాహ్నం తింటారు, పొద్దున్న తింటారు, రాత్రికి తింటారు, ఇంత అవసరం లేదు. పొద్దున్న ఒకసారి 9:30 ప్రాంతంలో కడుపు నిండా తినేసారా 8 గంటల పాటు ఉంటుంది ఆ ఎనర్జీ బాడీలో. అందులో మనం తీసుకునే ఫుడ్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, వీటితో పాటు ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ అన్నీ వచ్చేలాగా మనం చూసుకున్నామే అనుకోండి, ఏ రకమైన ఇబ్బందులు మనకి ఉండవు. కడుపు నిండా తినేయాలి. ఏమేమి తినాలనుకున్నారో దోశలు 4, పూరీలు 6, పెసరట్లు 8, అంత అన్నం, కొంచెం బిర్యానీ, ఎవరు చూడకుండా తలుపు వేసుకుని డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకుని పైకెక్కి కూర్చుని అందరూ చూడాలి కదా మన స్టేటస్ సింబల్. డైనింగ్ టేబుల్ లేకపోతే మనకు దిగదు. అందరూ చూస్తే మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదా అన్నారంటే మనకు నీరు గారిపోతాం. అలా కాకుండా డైనింగ్ టేబుల్ కొనేసుకుని డైనింగ్ టేబుల్ ఎక్కేసి పైకెక్కి కూర్చుని దాచి పెట్టేసుకుని ఒకదాని తర్వాత కూడా మొత్తం లోపలేసి బియ్యడానికి గాలి ఉండదు లోపల, ఎందుకంటే అంత బాగా తినాలి. పొద్దుట తీసుకునే ఫుడ్ ఇది. ఇంకా అలా తింటే సాయంత్రం దాకా మనకు ఆకలే లేదు. సాయంకాలం 5:30, 6 ఆ ప్రాంతంలో మళ్ళీ ఇంకొకసారి బ్యాటింగ్. 6 గంటలకు తినేసాం, సరిపోయింది. 6 గంటలకు కాకుండా 10 గంటలకో 9 గంటలకో 8:30కో మీరు భోజనం చేసి హాయిగా పడుకున్నారనుకోండి, ఏమవుతుంది? అమృత వేళ, కళ్ళంతా మంటలు. బాబా అమృత వేళ ప్రతిరోజు ఎందుకని 4 గంటలకు పెట్టావు, 10 గంటలకు పెట్టచ్చు కదా, మా పిల్లలు వెళ్ళిపోతారు, అన్నయ్య వెళ్ళిపోతారు అని చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. రాత్రి భోజనం లేట్గా చేయకుండా 6కి చేశారనుకోండి, ఏమవుతుంది? 6కి చేస్తే 3:30కి అట్లా డైజెషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా మీరు లేచిపోతారు. లేస్తారు కాబట్టి మనకి సంగమం అమృత వేళ చాలా ఇంపార్టెంట్. ఇంత ఇంపార్టెంట్ అని ఓకే. అమృత వేళ చాలా విలువైంది. కూర్చోండి ఒకసారి, మళ్ళీ లేదురు కానీ పనిష్మెంట్ లాగా నిలబడి వినేస్తున్నారు పాపం. కూర్చోండి. ఇంత విలువైన అమృత వేళలో భగవంతుడు మనకి ఎంతో శక్తిని ఇవ్వడానికి మన దగ్గరకు వచ్చారు కాబట్టి ఈ శక్తిని అంతా మనం తీసుకోవాలంటే కదా అమృత వేళ లేచిన వెంటనే కూర్చుంటాం. బాబా ఏం చెప్తారు? సత్యంలో మనం ఎలా అవుతామండి? దేవతలు అయిపోతాం కదా. శ్రీకృష్ణుడికి ఫ్లూట్ చూపిస్తారు. ఏం చూపిస్తారు? ఆయుధాలు ఏముండవు. శ్రీకృష్ణుడి చుట్టూ ఎప్పుడు గోపగోపికలు ఉంటారు. రాముడు మాత్రం చేతిలో ఏముంటుంది?
కృష్ణుడు ఆయుధం ఉంటుంది. రాముడు యుద్ధం చేశాడు. ఎవరి గురించి చేశాడు? సీత కోసం, ఫ్యామిలీ కోసం ఆయన తిప్పలు పడ్డారు తప్ప ప్రజల కోసం ఏమి ఇబ్బంది పడలే. అర్థమైందా? ప్రజలందరి కోసం చాలా కష్టపడి చేసింది ఎవరో? కృష్ణుడు. కృష్ణుడు ఎప్పుడన్నా ఫ్లూట్ తప్ప ఇంకేమీ వాయించలేదు. మరి అలాంటి కృష్ణుడిని అందరూ ఇష్టపడతారు. అలాంటి కృష్ణుడితో మనం డ్యాన్స్ చేయాలి కదా, సత్యగుణ దేవతలం కదా అని తెలిసి బాబా దగ్గరికి వెళ్ళి ఫోటో దగ్గరికి వెళ్ళి పొద్దున్నే లేచిపోయి ఇలా కూర్చుంటారు. 15 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది, 30 ఏళ్ళైంది, ప్రతిరోజు అలాగే చూస్తూ ఉంటారు బాబా దగ్గరికి. ఆయన కూడా మనల్ని అలాగే చూస్తూ ఉంటారు పాపం. ఇంకా తర్వాత ఏం జరిగిందో ముందేం జరిగిందో మనకేం తెలియదు. ఇంకా కొంతమంది మహానుభావులు డాన్స్ చేయాలి కదా సత్యయుగంలో, ఇక్కడ రిహార్సల్స్ అన్నమాట ఇవన్నీ. మళ్ళీ లేస్తారు. ఇదంతా ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుందంటే అందరికి ఇష్టం ఉంది కాబట్టి లేచి అక్కడ కూర్చున్నాం కదా, ఇష్టం లేకుండా కూర్చోలే. అయితే రాత్రి లేటుగా భోజనం చేయడం వల్ల వచ్చిన కష్టాలు అన్నమాట ఇవన్నీ. 6కి మనం భోజనం చేసేసాం, 11:30, 12 కల్లా డైజెషన్ కంప్లీట్ అయిపోయింది. అప్పటి నుంచి 4 వరకు మనకు నిద్ర సరిపోతుంది. ఆ తర్వాత వద్దన్నా మనం మంచం మీద పడి దొల్లాల్సిందే తప్ప నిద్ర రమ్మన్నా రాదు, ఇది గ్యారంటీ. ఎందుకంటే నేను 16, 18 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి ఇదే ప్రాసెస్ చేస్తున్నాను. చాలా ఈజీగా ఉంటుంది. పొరపాటును కూడా 6 తర్వాత నేను భోజనమే చేయలేదు ఈ 16, 17 ఏళ్ళ నుంచి, 18 ఏళ్ళ నుంచి. ఏదో పొరపాటును 2-3 సార్లు చేసి ఉంటాం అంతే. కాబట్టి అలాగా 6 లోపల మనం భోజనం చేస్తే హాయిగా లేసి బాబా దగ్గర కూర్చుని, బాగున్నావు బాబా, ఏం చేస్తున్నావు, మాట్లాడుకోవాలి. ఇలా వెళ్ళి అలా కూర్చొని చూస్తూ ఉన్నాం. ఇంకా వీళ్ళు పడుకుని లేచి వస్తారు కదా, జుట్టు ఇలా కానీ ఇలా అనగానే ఇలా చూస్తారు బాబా దగ్గరికి. పాపం మాటలు జుట్టు అంతా ముందుకు వచ్చి ఇలా చూడగానే బాబా కూడా ఏమనిపిస్తుంది. అందుకని అలా కూర్చుని ప్రియమైన ప్రియుడు మన దగ్గరకు వస్తున్నారు కాబట్టి కొంచెం జుట్టు అంతా వెనకలాగే సో రబ్బర్ బ్యాండ్ వేసి అలా కూర్చున్నాం. అన్నయ్యలో అక్కలు అంతే బాబా దగ్గర కూర్చుని, బాగున్నావా, ఏం చేస్తున్నావు, అన్నవరంలో బట్టికి వచ్చాను, అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చాను, అది నెక్కే బట్టి పెట్టించారంటే కాకినాడ నుంచి అని బాబాతో మాట్లాడుతున్నావు. అవును బాబా నేను వచ్చేసరికి నువ్వు లేవంటే ఎక్కడికి వెళ్ళావు, మేమంతా వచ్చాము అన్నవరం నుంచి, చాలా మంది పరివారం వచ్చాం కాకినాడ అంతా. ఆహా అవును సత్యంలో మనకి ఇల్లు కట్టించావా, ఇప్పుడు నాకు ఇల్లు కావాలని నీకు తెలుసు కదా, 80 ఏళ్ళు అయిపోయింది వచ్చి మన జ్ఞానంలోకి, మరి ఎక్కడ పెడుతున్నావు. ఆహా అయితే ఏమనుకోద్దు, ఆ తెలంగాణ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆంధ్రాలో రేట్లని బాగా పెరిగిపోయినాయి, స్విమ్మింగ్ పూల్ కొట్టిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. సత్యకులో నా గురించి స్విమ్మింగ్ పూల్ కట్టించాలి, సరేనా. అయితే అది ఈశాన్యంలో పెట్టించు, పైనుంచి ఒక బండ సర్రా జారుకుంటే అందులో పడాలి. ఇలా మీరు అమృత వాళ్ళ బాబాతో అలా కూర్చొని చాలా ప్రేమగా మాట్లాడాలండి, ఓకేనా. అలా చూసుకుంటూ కూర్చుంటే ఆయనకి బోరే మనకి బోరే కదా. కళలో చూస్తున్నాం కానీ బాబాతో ఇలా చాలా ప్రేమగా మాట్లాడాలి. మరి సత్యగల ఫ్లైట్, నాకు ఏ కలర్ ఫ్లైట్ ఇస్తున్నావు, పాలు పెట్టడం కావాలి నాకు, సరేనా. నీకు తెలుసు కదా, నీకు తెలియదు ఏముంది, నువ్వు భగవంతుడు దేవుడు కాబట్టి నీకు తెలుసు అన్నీ. అయినా నువ్వు నా తండ్రి అయిపోయావు కాబట్టి నా హక్కు కాబట్టి నేను అడిగేస్తున్నాను, నువ్వేమనుకోక ఇంకా, సరేనా. అయితే జుట్టు రాలిపోతుంది, ఏ షాంపూ వాడితే బాగుంటుందంటే కాకినాడ మన రజనీకి కదా, అదే బ్రహ్మకుమారి షాప్ ఉంది కదా, అందులో అదేదో కుంకుడిగా పొడుగు ఇచ్చారు, అది వాడేమంటావా, పర్లేదా. ఇట్లాగా మనకి ఎలాగ మనసులో అనిపిస్తే ఆ విషయాలన్నీ ఎంతో చాలా ప్రేమగా మాట్లాడుకున్నాం. ఎంతసేపు మామూలుగా చూస్తాం, అక్కడికి వెళ్ళి అమృతాలు కూర్చుని టైం ఎంత అయింది, గడియారం చూస్తారు, మళ్ళీ బాబాను చూస్తారు, మళ్ళీ గడియారం. ఇంత బాగా ఉండదు, ఎందుకంటే అంత ప్రేమగా బాబాతో మాట్లాడేటప్పుడు ఇంక టైమే మనకి తెలియదు అనమాట. అలా సత్యంలో బాబాతో చాలా ప్రేమగా మాట్లాడుకుని అయిపోయింది. ఇలాగ మనం ప్రేమగా మాట్లాడుకుని బాబా శక్తి అమృతం మనం తీసుకోవాలనుకుంటే సాయంత్రం రాత్రి 6 గంటలకే మనం భోజనం చేయాలి. ఒకవేళ రాత్రిగా లేదండి నాకు 9, 10 అయితే మళ్ళీ ఆకలి వేస్తే ఏం చేయాలంట, అప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తారా, వద్దు. ఒక తేనె బాటిల్ పెట్టుకోండి, 4 స్పూన్లు తేనె ఒక గ్లాస్ నీళ్ళలో కలిపేసి తిప్పి తాగండి. 1 టీ స్పూన్ తేనెలో 120 క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది, అంటే 600 క్యాలరీస్ ఎనర్జీ వచ్చింది 4 టీ స్పూన్లలో. తాగేశారు, వెయిట్ పెరగరు, రక్త కణాలు అంటే డైజెస్టివ్ సిస్టమ్ పనిచేయదు, డైరెక్ట్గా రక్త కణాల లోపలికి వెళ్ళిపోతుంది ఎనర్జీ.
600 క్యాలరీస్ ఎనర్జీ ఒకేసారి డైరెక్ట్గా రక్త కణాల్లోకి వెళ్ళిపోయి 2 నిమిషాల్లో శక్తిగా మారిపోయి మీ బాడీలో పనిచేయటం మొదలు పెడుతుంది. ఎంతసేపు ఉంటుందంటే 2 గంటల పాటు ఉంటుంది. ఈ 2 గంటల్లో మనం హాయిగా నిద్రపోతాం, ఇంకా ఆకలేదు. 2 గంటల పాటు ఉండి ఆ తర్వాత శక్తి లోపల ఉండదు, ఆవిరైపోయి బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా మనకి ఎలాంటి ఇబ్బందులు, ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. ఎప్పుడు ఇది 11 డేస్. కొత్తగా మందు కొట్టాలి, సిగరెట్ తాగాలి, నేర్చుకోవాలనుకుంటే 11 రోజులు పడుతుంది. మానేయాలన్నా కూడా 11 డేస్ పడుతుంది. ఈ రక్త కణాలు, ఈ సెల్స్, టేస్ట్ బర్డ్స్ అన్నీ పాతవి చచ్చిపోయి కొత్తవి పుట్టాలంటే 11 డేస్ టైం పడుతుంది. కొత్త అలవాటు మనకు కావాలంటే 11 డేస్ టైం పడుతుంది. కాబట్టి మనం కొత్తగా అలవాటు చేసుకున్నాం, ఆకలేస్తుంది, వేస్తుంది అనుకోవద్దు. అబ్బో అన్నయ్య చెప్పారు, నేను చాలా ఎక్స్పీరియన్స్తో 16 ఏళ్ళు 17 ఏళ్ళ నుంచి ప్రపంచం అంతా తిరుగుతూ ఈ విషయాలన్నీ చాలా రీసెర్చ్ చేసి, నేచర్ క్యూర్, ఆయుర్వేదం, నాడీ యోగా, యునాని ఇవన్నీ రీసెర్చ్ చేస్తూనే ఉన్న 15-16 ఏళ్ళ నుంచి. అర్థమైందా? ఇప్పుడు యూకే వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, వాళ్ళకి ఏదైనా ప్రోగ్రామ్ వచ్చింది, కంపల్సరీ నన్ను ఇక్కడ నుంచి అన్నీ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి దింపుతారు. అన్ని రకాల ప్రోగ్రామ్స్ రామోజీరావు గారు, రామానాయుడు గారు, అక్బరుద్దీన్ ఓవైసీ, ఇస్రోలో కూడా నేను చేశాను. సైంటిస్టులకి వాళ్ళ పైకి వెళ్ళినప్పుడు ఫుడ్ ఎలా ఉండాలి, కింద ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎక్స్పీరియన్స్లో ఎలా చేయాలి, ఇస్రోలో ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ కొన్ని లక్షల్లో చేశాను అనమాట, 96 నుంచి ఈ రోజు వరకు. కాబట్టి ఇదంతా చాలా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, మీరు ఇంకేం ఆలోచించక్కర్లేదు, కళ్ళు మూసుకుని దూకండి, సరేనా? అది ఇది అమృత వేళ, బ్రాహ్మణ జీవనంలో ముఖ్యమైన విషయాలు కదా. ఇంకా నెక్స్ట్ పోతే 2 చేతులు పైకి లేపండి. ఎంత గొప్ప జన్మ తీసుకుని మనం భగవంతుడి దగ్గరికి వచ్చాం. భగవంతుడి దగ్గరికి వచ్చిన తర్వాత మనం బ్రాహ్మణులు అయిన తర్వాత ఇంత గొప్ప జీవనాన్ని గడుపుతున్నందుకు మనల్ని ఎవరు శబాష్ అనలేదు అనుకోండి, మనకు కొంచెం అనిపిస్తుంది. ఎవరు అనకపోయినా పర్వాలేదు, మనం ఏం చేయాలి? ఆల్ ఈజ్ వెల్. 1 2 3 4 5 కొట్టండి, కట్టుకోండి. 7 8 7 6 5 4 నెక్స్ట్ రైట్ ఉండాలి. 3 2 1 2 3 4 5 6 7 8 స్టాప్. ఓకే, సైనసైటిస్ తగ్గాలని ఎవరు అడిగారు? ఎందుకు వచ్చిందో చెప్పాను, ఎలా వచ్చిందో చెప్పాను. తగ్గాలంటే ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ సైనసైటిస్ బ్లాకేజెస్ ఉంటాయి, హోల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ స్కిన్ అంతా తీస్తే లోపల మాంసం ఉంటుంది, ఆ మాంసాన్ని కూడా తీసి పక్కన పెడితే బోన్స్ ఉంటాయి. ఈ బోన్స్ ఇక్కడ హోల్స్ ఉంటాయి. 1 2 3 4 5 ఇక్కడ 5 హోల్స్ ఉంటాయి, ఇక్కడ 4 ఇక్కడ 4 ఇక్కడ 6 ఇలా ఉంటాయి. ఈ హోల్స్ అన్ని కఫంతో క్లోజ్ అయిపోయినాయి అనుకోండి, ఇంక మనకి ఎంత పీసులో రాదనమాట, లోపలికి గట్టిపడిపోతుంది. కొంతమందికి అది బోన్ లాగా వచ్చి సాగి ముందుకు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేయాలి, తీసేయాలి అంటాడు. ఇంత అవసరం లేదు. మనం చాలా జాగ్రత్తగా ఏం చేయాలంటే చూడండి, కొన్ని వైబ్రేషన్స్, కొన్ని బీజాక్షరాలు, కొన్ని పార్ట్లని యాక్టివేట్ చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మా అనండి, మా, నా, ఇని, అన, ఇញ. ఈ వైబ్రేషన్స్ అన్ని ఎక్కడ వచ్చినాయి చూడండి. మా, నా, అన, ఇని, ఇញముక్కులో వస్తాయి, ఇక్కడ వస్తాయి. అర్థమవుతుందా? ఈ వైబ్రేషన్స్ ఇక్కడున్న క్లోజ్ అయిపోయిన నాడులన్నింటినీ ఓపెన్ చేస్తుంది. ఎప్పుడైనా జలుబొచ్చు కారిపోతుంది అనుకోండి, అది ఏమన్నట్లెక్కంటే మనం దేవతలం కాబట్టి అక్కడ దేవతలకు అభిషేకం చేస్తున్నారు. పాలతో అభిషేకం చేశారు, నెయ్యితో చేశారు, పెరుగుతో చేశారు. ఇక్కడ చైతన్యమైన దేవతలం కాబట్టి ఇక్కడ వచ్చేసి అది డైరెక్ట్గా వచ్చి ఇక్కడ కారిపోతుంది అన్నమాట. మనం ఎంత బాగా పురుషార్థం చేసామో అంత బాగా పూజలు చేసి అభిషేకాలు చేస్తుంటే ఇక్కడికి వచ్చి అదే పనిగా. సో ఇలా కారేదాన్ని అడ్డగట్టి ఆపాలంటే ఏం చేయాలంటే చూడండి, ఈ ముక్కు దగ్గర హాయిగా నిద్ర వస్తుంది, జోలపాట్లా ఉంది, మాటలు విన్నది. క్లాస్ అంతా ఒకసారి చేతులు పైకి లేపండి, పక్క వాళ్ళందరూ లేపండి, అక్కని మాటలు లేపండి, అది తిప్పండి. జోలపాట్ల నిద్రపోతారా? రండి.